చ చ చ ఛీ! ఛీ! ఏంటండి చాగుణింతం చదువుతున్నారు? గుణింతం చదవటం కాదే, నిన్ను తిట్టుకుంటున్నాను. దేనికి? మీ వాళ్ళు చేసిన పనికి. ఏంటండి కొత్తల్లుణ్ణి మా కాలనీ అంతా అద్దిరిపోయేలాగా ధూమ్ ధామ్ లాగా మిమ్మల్ని ఊరేగించుకుంటూ తీసుకొస్తే ఆ సంక్రాంతికి గంగిరెద్దుని అలంకరించి తీసుకొచ్చినట్టు వీధి వీధి తిప్పుకుంటూ తీసుకొచ్చారు. ఏమే, ఎవరన్నా కొత్తల్లుండి అలా ఆటో ట్రాలీలో తీసుకొస్తారా? అంటే మా అమ్మ ఏనుగు అంబారి ఎక్కిద్దామనుకుందండి. కానీ టైంకి ఏనుగు దొరకలేదు. కొట్టానంటే ముక్కు పగిలిపోద్ది. ఏంటి, మీ పుట్టింటోళ్ళని కవర్ చేస్తున్నావా? కవరింగ్ కాదండి, మా వాళ్ళకి ఉన్నంతలో వాళ్ళకున్న స్థాయికి వాళ్ళకి తగ్గట్టు చేశారు. మీరు మా ఇంటికి రావటంతో మా వాళ్ళు ఎంత ఆనందపడ్డారు, ఈ కాలనీ వాళ్ళంతా ఎంత సంబరపడ్డారు. వాళ్ళందరూ ఆనందపడ్డారు, సంబరపడ్డారు. నేనే బాధపడుతున్నాను. అయ్యిందేదో అయిపోయింది, వదిలేయండి. 3 నిద్రలను తీసుకొచ్చారు. ఇక్కడ ఒక్కరోజు కూడా ఉండలేని పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఏం తక్కువైందండి మీకు? ఏముందే ఇంట్లో, ఇరుకు తప్ప. ఆ మంచం చూడు, నేను పూర్తిగా కాలు చాపితే సరిపోద్దా? మంచం సరిపోకపోతే కంఫర్టబుల్ గా చాపుందండి. చాప కాదే, ఏసీ ఉందా? చలికాలమే కదండి, ఏసీ లేకపోతే ఫ్యాన్ ఉంది. ఉండండి, ఆన్ చేస్తాను. అమ్మా, అది ఫ్యానా? ఆ సౌండ్ ఏంటే? అంటే లోపల బేరింగ్స్ అరిగిపోయింటాయండి, అందుకే లిటిల్ బిట్ సౌండ్ చేస్తుంది. ఆ ఫ్యాన్ లేకపోయినా మీరేం బాధపడకర్లా. అదిగో ఆ కిటికీ తలుపులు తీస్తే బయట నుంచి చల్లగా గాలొస్తుంది. చూస్తారా? ఇది పట్టుకోండి. ఏంటండి చల్లగాలికి మూడొస్తుందా? 3 లేదు, 4 లేదు. ఆ గాలితో పాటు మురికి వాసన కూడా వస్తుంది. ఓ, మీకు అంత స్మెల్ వస్తుందంటే జీవారి గంధం అగరబత్తి కూడా వెలిగిస్తా. అప్పుడు గదంతా గంధం వాసన వస్తుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ తో అడ్జస్ట్మెంట్ నిద్రలు నేను చేయలేనే. మా ఆయన లైఫ్ లో నేను ఎప్పుడు అడ్జస్ట్ అవ్వలేదు తెలుసా? లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్ కదండి. 3 రోజులకి ఏమవుతుంది? సారీ, నీకు ఉండాలనిపిస్తే నువ్వెన్ని రోజులైనా ఇక్కడ ఉండు, లేదా పర్మనెంట్ గా ఇక్కడే ఉన్నా నాకే అభ్యంతరం లేదు. కానీ నేను మాత్రం ఇక్కడ ఉండలేను. ఇప్పుడే వెళ్ళి మీ అమ్మ వాళ్ళకి చెప్పి మీ అమ్మ వాళ్ళని బ్రతిమిలాడైనా సరే మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. వస్తా. ఆగండి, నో, ఆగండి. నో.
సారీ, డోర్ వేసుకోవచ్చు కదా. ఏయ్, 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 ఇక్కడేం జరగలేదు. ఏం నవ్వుతున్నావు? వదిని గారు, అదిగో వచ్చేస్తుంది రాక్షసి. ఏం చేస్తున్నారు? మీ ఏర్పాట్ల గురించి, మీ దానగుణం గురించి చర్చించుకుంటున్నాం. ఆహా, ఏయ్ అక్కడే నిలబడిపోయారే, రండి. వీళ్ళెవరు? ఫ్యాన్స్. ఒకతేమో స్వీట్ స్టాలు, ఇంకొకతేమో టీ స్టాలు. ఇదిగో వీళ్ళ ముగ్గురు మా అయ్యప్రాళ్ళు. వీళ్ళకి స్నాక్స్ పెట్టండి. మీరు కూర్చోండి వదిని గారు, మీరు ఇవ్వండి. అలాగే. ఈ కాలనీలో ఫేమస్ స్వీట్ స్టాల్ వీళ్ళదే. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉంది? పర్వాలేదండి. ఏయ్ టీ వే. స్వీట్ తిన్నాక టీ అంటే బుధిని గారు తాగండి. టీ ఎలా ఉంది వదిని గారు? స్వీట్ యావరేజ్ గా ఉన్నా ఈ టీ మరీ నీళ్ళలా ఉంది. ఏమే, బయట జనాలకిచ్చేలా కాకుండా మీరు తాగడానికి పెట్టుకుంటారే ఆ స్టైల్లో రేపు టీ పెట్టి పంపించు. ఆర్డర్లు రేపు ఇస్తాను, మీరు బయలుదేరండి. మరి వీటికి శాంపిల్స్ కి కూడా డబ్బులు ఇస్తారా? ఆర్డర్లు వద్దా? అప్పు కావాలి. అంటే మీరిప్పుడు వెళ్ళాలి. ఆర్డర్లు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. వెళ్ళండి. సరే. సరిపోయింది. ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నారు? అంటే స్నాక్స్ టైం అయింది కదా, రేపు ఆర్డర్ ఇస్తాను, జస్ట్ శాంపిల్ గా తీసుకురండి అని చెప్పాను. ఖర్చు లేకుండా స్నాక్స్ అయిపోయినాయి చూసారా? అవును, నైట్కి ఏం ఆర్డర్ చేయమంటారు? వాటిని కూడా శాంపిల్స్ తెప్పిస్తారా అమ్మా? మీరు భలే వరోదిరి గారు, మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువే. చెప్పండి, ఏం తింటారు? ప్రాన్సా, ఫిషా, పీతల, పితపరికల, మటనా? అమ్మా ఏమే, ఆ మస్తాన్ కోట్లో మటను, సీతక దగ్గర చేపలు ఆర్డర్ పెట్టమన్నాను, పెట్టావా? చెప్పానమ్మా, క్యాష్ ఇచ్చి పట్టుకెళ్ళమన్నారు. క్యాషా? నా పేరు చెప్పకపోయావా? నీ పేరు చెప్పాకే క్యాష్ ఇచ్చి పట్టుకెళ్ళమన్నారు. క్యాషా? ఎడం చేత విసిరేద్దామే.
ఆ, మన ముందు మసాలాలు పట్టుకొద్దాం. నువ్వు వెళ్ళి సంచి పట్టుకురాపో. వదిన గారు, నేను వెళ్ళొస్తాను. అమ్మో హుసే, ఇంకొక క్షణం కూడా మనం ఈ ఇంట్లో ఉండొద్దే. అవును, ఆ క్రాంతియే అనుకుంటే వాళ్ళమ్మ మరీ మాయల మరాఠీలా ఉంది. మరి ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోవడం? ఆవిడ గారి కక్కుర్తి పంచాయతీ చూసారుగా. ఫ్రీగా స్నాక్స్ తెప్పించి పెట్టినట్టే భోజనం కూడా ఏర్పాటు చేస్తుంది. అప్పుడు ఆ వంకతో దాన్ని అవమానించేసి గొడవ చేసి ఇలాంటి దరిద్రుల ఇంట్లో మేము ఉండము అని చెప్పి కళ్యాణి తీసుకుని వెళ్ళిపోదాం. మరి క్రాంతి? క్రాంతా? కొత్తల్లుణ్ణి ఇంటికి పిలిపించి అవమానించారనే వంకతో దాన్ని కూడా తిట్టి పుట్టింట్లోనే వదిలేద్దాం. అవును, వాళ్ళిద్దరికి ఎలాగో శోభనం కాలేదు కాబట్టి దాన్ని పర్మనెంట్ గా వదిలేసిపోయినా పెద్ద ప్రాబ్లం ఏముండదు. కరెక్ట్. అమ్మా ఏయ్, సంచి తేవడానికి ఇంతసేపా? అమ్మా నేను చెప్పేది విను. ఏంటి? అత్తయ్య వాళ్ళు బావని అక్కని విడదీయాలని చూస్తున్నారు. ఏంటి నువ్వనేది? అవును. అమ్మ దొంగ మొహల్లారా, ఏదో వియ్యప్రాళ్ళు కదా అని నా ఇన్ఫ్లుయెన్స్తో స్నాక్స్ తెప్పిస్తే శుభ్రంగా తిని ఇలాంటి ఆలోచనలు చేస్తారా? వాళ్ళిద్దరికీ శోభనం జరగలేదనే కదా మీ ధైర్యం? ఈ ఇంట్లోనే నా కూతురికి అల్లుడికి శోభనం జరిపిస్తా. మీ అబ్బాయి నా కూతురి కొంగు పట్టుకుని ఎలా తిరగడో నేను చూస్తాను. ఏంటి పూజ, బోర్ కొడుతుందా? అలాంటిదేం లేదు క్రాంతి. ఇంతకీ మా బావేడి? ఇక్కడున్నాను. ఏమైంది బావా? నా ముక్కు పగిలింది. దేనికిరా? కాల్జారు పడ్డావా? లేదు, ఇది తోస్తే వెళ్ళి గోడ గుద్దుకున్నా, ముక్కు పగిలింది. ఏమే, వాణ్ణి చంపేద్దాం అనుకున్నావా? నేనేం కావాలని తోయలేదు అత్తయ్య. ఆయనే మీదకొస్తుంటే అలా తోశాను. నువ్వు దాని మీదకి ఎందుకెళ్ళావురా? ఆ? గదిలో ఉంటే గిలడాలు గిచ్చడాలు చేస్తుంది. కళ్ళల్లో కళ్ళు పెట్టి అద్దంలా చూస్తుందమ్మా. బావా, ఇలాంటి విషయాలు అమ్మ వాళ్ళతో చెప్తారా సిగ్గు లేకుండా? అది తోస్తే నువ్వెందుకు ఊరుకున్నావురా? నువ్వు కూడా దాని ముక్కు పగిలేలా నెట్టు. నెడతానమ్మా. నీ వల్ల కాదులే. అవునా? చూడవే. ఏంటి బావా ఇది? పూజ, అత్తయ్య, ఏంటిది? నువ్వు ఆగవే. బావా, అయ్యో వదులు బావా. హే, నువ్వు తప్పుకో. పూజ, నువ్వు అడ్డు పడకే. రే, నువ్వు తోయరా. నువ్వు ఆగవే. తోయరా. ఏం తింటున్నావే? అస్సలు కదలట్లేదు. కాదు బావా, వదులు. ఫోటో.
నువ్వు తప్పు. పూజ అయ్యో పూజ 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 అయ్యో కళ్ళలో పూజ పూజ అయ్యో అయ్యో పూజ అయ్యో పూజ ఏమైంది? పూజ కళ్ళు పూజ కళ్ళలో కుంకుమ పడిందమ్మా. ఉండండి నేను తీసుకెళ్లి మొహం కడిగించి తీసుకొస్తా రావే పూజ పద జాగ్రత్త కళ్ళు తెరకు. ఆ క్యాన్ ఏంటమ్మా? మజ్జిగే భోజనాల ముందు తాగుతారని. ఆ? ఎవరైనా భోన్ చేసిన తర్వాత మజ్జిగ తాగుతారు. మా ఇంట్లో పద్ధతులు కొంచెం తేడాగా ఉంటాయిలే బాబు. పద్ధతులేంటి మనుషులు కూడా తేడానే. వదిని గారు జోకులు. మొత్తం రెడీ చేసి తీసుకొస్తాను. రావే. అక్క ఫోటో తీసేశాను, ఇంకే ప్రాబ్లం లేదు. అమ్మయ్య. వదిని గారు, అబ్బా, వదిని గారు త్వరగా రండి. దీని సాగదీతలకి చచ్చిపోతున్నానే బాబు. అమ్మా ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చావే? ఇంత నీచు వాసన వస్తుంది. వైన్ షాప్ దగ్గరున్న షాప్ నుండి. మా అత్తయ్య వాళ్ళకి ఇలాంటివి పెడతావా? వండి పెడితే బిల్ ఇంత పొడుగునొస్తుంది. అంత కక్కుర్తి పడేదాన్ని వాళ్ళని ఎందుకు పిలిచావు? నిజానికైతే వాళ్ళకి మర్యాదగా వండి పెట్టాలి. కానీ వాళ్ళు నీ జీవితంలో నిప్పులు పోయాలని చూస్తున్నారే, అందుకే ఈ బంగో, ఈ ఎఫెక్ట్. ఏంటివి? ఇది మజ్జిగ, ఇది టచింగ్. టచింగా? ఇదేమన్నా మందు సెటప్ అనుకుంటున్నారా? అమ్మాయి, అల్లుడు గారు జోకులు బానే వేస్తున్నారే బాబు. అవునమ్మా. తీసుకోండి, తల కాస్త తాగండి. నేను తాగను. తాగండి. మ్హూ. ఏవండి తాగండి. అక్కతో అలా బ్రతిమలాడించుకోవడం బావకి ఇష్టం అనుకుంటమ్మా. మరే చూస్తుంటే తెలియట్లే. నువ్వు బతిమలాడించుకో బాబు. ఏం అవసరం లేదు. రే తాగరా. మీరు కూడా తీసుకోండి. నువ్వు కూడా తీసుకోవే. ఎలా ఉంది వదిన గారు? కొత్తగా ఉంది, కొంచెం మత్తుగా ఉంది. ఇంకో గ్లాస్ వేస్తే క్లారిటీ వచ్చేస్తుంది. అమ్మా, నువ్వు ఊగుతున్నావేంటే? పిచ్చోడా, నువ్వు ఊగుతూ నేను ఊగుతున్నానంటావేంట్రా? అవన్నీ కాదు, భూమి తిరుగుతుంది, అందుకే మనం కూడా తిరుగుతున్నాం. అమ్మా ఏంటి అందరూ అలా తూగుతున్నారు? బంగు తాగితే ఊగకి ఇంకేం చేస్తారు?